అందరికీ నమస్కారం. ఈరోజు 'మహల్‌లో కోకిల' కథకు కొనసాగింపు భాగం తెలుసుకుందాము. నవల రచయిత ప్రముఖ డైరెక్టర్ వంశీ గారు. ప్రఖ్యాత నర్తకి కోకిల సినిమాల్లో నటిస్తుంది అన్న వార్త చాలా పత్రికలతో పాటు ధ్వని పత్రిక కూడా ప్రకటించింది. జయ, లీల, కోకిల గ్రూపులో వయోలినిస్టు బ్రహ్మం, మృదంగం వాయించే సదాశివం, ఫ్లూటిస్టు ఇంకా తక్కిన అందరూ కోకిల దగ్గరికొచ్చారు. ప్లీజ్ కోకిల, నా కళ్ళ ముందు పైకొచ్చిన పిల్లవి. ఇలా పాడైపోవడం నేను చూడలేను, లీల అంది నచ్చజెప్పుతున్న ధోరణిలో. నేను యాక్ట్ చేస్తున్నది పాడైపోవడానికి కాదు, మనశ్శాంతి కోసం. లీల నవ్వేసింది. సినిమాలో యాక్ట్ చేస్తే శాంతి లభిస్తుందని మీ సెక్రటరీ చెప్పాడా? చూడు, ఏ కన్యాకుమారో ఊటీయో వెళ్ళు. కావాలంటే రమణతో పాటు మీకు మన జయ కూడా తోడుంటుంది. లేదు, అలాంటి ప్రశాంతమైన ప్రదేశాలకెళ్తే ఆలోచనలు పెరిగి నేనింకా పిచ్చిదాన్నైపోతాను. నన్నిలా వదిలేసి వెళ్ళండి. వెళ్తే మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్న మేమేం కావాలమ్మా? మనమంతా రాత్రి పగలు శ్రమించి ఒక గ్రూపుగా ఏర్పడ్డాం. ఇప్పుడు మీరిలా అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసిపోతే మా గతేం కాను అన్నాడు వయోలినిస్టు బ్రహ్మం. అతనికో 50 ఏళ్లుంటాయి. లోకం తెలిసిన మనిషి. లౌక్యంగా మాట్లాడడం అతనికి బాగా తెలుసు. నేను ప్రోగ్రాములు ఇవ్వడం మానడం లేదు బ్రహ్మంగారు. మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న జనం మనల్ని పిలవరమ్మా. ఆమె మనకి దొరకదు. చాలా బిజీ అంటారు, చూస్తూ ఉండండి అన్నాడు ఫ్లూటిస్టు విశ్వనాథం. ఎందుకు కుదరదు? డాన్సర్గా నాకు మంచి పేరుంది. మన మీద అభిమానం, మన ప్రోగ్రాంకి ఉన్న విలువ మనకి పని లేకుండా చేయవు. అయితే కోకిల, నేను చెప్పేది నువ్వు ఏమాత్రం వినవు కదా? నా మాట మీద నీకు గౌరవం లేదా? హెచ్చరికలా అంది లీల ప్రశ్న. క్షమించండి, ఒకసారి తీసుకున్న నా నిర్ణయం మారింది. ఇది రెండవసారి తీసుకున్న నిర్ణయం. ఇక మారదు, జరిగే తీరుతుంది అని కోకిల చెప్పడంతో అంతా బయలుదేరారు. ఆఫీస్ రూంలో కూర్చున్న దేవదాస్ కేసి నమిలి మింగేసే చూపుల్ని విసురుతూ ముందుకు కదిలారు అంతా. సేతుమాధవన్ 2 భాషలు నిర్మిస్తున్న మ్యూజికల్ పిక్చర్ షూటింగ్ మొదలైంది ఓ ముహూర్తాన. పూర్తిగా 40 రోజులు ఊటీలో షూటింగ్ కావడం వల్ల ఈ 40 రోజుల్లోనూ ఆమె ప్రోగ్రామ్స్కి వేటికి అటెండ్ కాలేకపోయింది. ఫ్లూటిస్టు విశ్వనాథం అన్నట్టే అంతా ఆమె చాలా బిజీ, ఇక మనకి దొరకదు అని కోకిలను కాంటాక్ట్ చేయడం మానేస్తున్నారు. దానికి తోడు లీల చెడు ప్రచారం పెరిగిపోయింది. 40 రోజుల తర్వాత మద్రాసు వచ్చిన కోకిల ఇంటికి మళ్ళీ గ్రూపుతో అంతా కట్టగట్టుకు వాలారు. చూడు, అన్నంతా అయింది, ఇక మన దగ్గరకెవరూ రారు. మీ వల్ల ఎందరికి నష్టమో అన్నాడు బ్రహ్మం. మీకు చాలా చెడ్డ పేరు వచ్చింది. ఎవరు చెప్పారో? ఆ వెధవ ధ్వని పత్రికలో కూడా వేసేశారు. మీరు ఇక డాన్సర్గా విరమించుకున్నారని. మీకు పర్లేదు, దానికి మించిన ఆదాయం ఉంటుంది. నష్టాలు కష్టాలు మాకే అన్నాడు మృదంగం వాయించే సెల్వరాజు. ఎప్పుడు తన ముందు తలంచుకొని మాట్లాడేవాడు. అలా ఎదురు తిరిగేసరికి అభిమానంతో కోకిల మనసు బగ్గుమంది. పడగెత్తిన త్రాచులా లేచి, మీరెంత నష్టపోయారో చెప్పండి, నా వల్ల మీరెంత నష్టపోయారని అడుగుతున్నాను అని ఆమె అరిచేసరికి ఎవ్వరూ మాట్లాడలేదు. నేను డాన్సర్గా సంపాదించింది 60,000. ఆ డబ్బంతా మీకు దారపోస్తాను. మళ్ళీ నా గడప తొక్కద్దు, వెళ్ళండి. మీలో ఏ ఒక్కరికి నా క్షేమాన్ని కోరే లక్షణాలు లేవు. అలాంటి మనుషులు నాకొద్దు. నాతో కలిసి సంపాదించిన డబ్బు మీకే తిరిగి ఇచ్చేస్తాను, వెళ్ళండి ఆవేశంగా అంది కోకిల. మరి కాసేపుంటే ఆమె వారి మీద రక్కగలదని భయపడి వెళ్ళడానికి లేచారు. నిజానికి వాళ్ళకి పరమానందంగా ఉంది. ఆమె బలహీనతను రెచ్చగొట్టి 60,000 సాధించినందుకు. చాలా పొరపాటుగా మాట్లాడారు మేడం. మీరు వాళ్ళకెందుకు డబ్బివ్వాలి? ప్రతి ప్రోగ్రాంకి వచ్చిన మొత్తంలో వాళ్ళది వాళ్ళకి పంచుతున్నారుగా. కోకిల పొరపాటుగా అన్న మాటకి విసుక్కుంటూ అన్నాడు దేవదాస్. వాళ్ళు నష్టపోయామంటున్నారు కాబట్టి పరిహారం చెల్లిస్తున్నాను. వాళ్ళేం నష్టపోలేదు మేడం. మీరు రమణ నెల్లాళ్ళు ఊళ్ళో లేరు కాబట్టి మీకేం తెలియదు. మీ పేరును వాడుకుంటూ జయతో ప్రోగ్రామ్స్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తుంది లీల. ఏమైనా చెయ్యని దేవదాస్, జీవితంలో నేను ఏనాడు డబ్బుని కోరలేదు. దానికిగా వచ్చింది పోతుంది, పోనీ. మీ దగ్గరున్నదంతా వాళ్ళకివ్వడం మూర్ఖత్వం, కోపంగా అన్న దేవదాస్ కేసి ఆమె తీవ్రంగా చూడ్డంతో ఆగిపోయాడు. రమణకుమారి కాఫీ తెచ్చింది. అది దేవదాస్కివ్వు అని తన గదిలోకి వెళ్ళిపోయింది కోకిల. మీరు జయ వాళ్ళతో వెళ్తారా అని అడిగాడు రమణకుమారిని. ఆమె నిశ్చయంగా ఒకే మాట చెప్పింది. నేను అనాథనైతే నన్ను చేరదీసి నీడనిచ్చిన చల్లని వృక్షం కోకిల.
ఆమెను విడిచిపెట్టి నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళను. వెరీ గుడ్ అని తాగబోతున్న కాఫీలో సగం ఆమెకిచ్చాడు. తను సంపాదించిన డబ్బుని పైసా కూడా దాచుకోకుండా వాళ్ళకిచ్చేస్తుంటే దేవదాస్ మరోసారి కోకిల మీద మండిపడి ఆమె తీవ్ర కోపానికి గురయ్యాడు. 2 భాషల చిత్రంలో 2 నెలల రాత్రి పగలు అవిరామంగా షూటింగ్లకు వెళ్లడంతో సుకుమారంగా పెరిగిన కోకిల ఆరోగ్యం చెడి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. మానసికంగా దెబ్బతిన్న ఆమె ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోతుంది. సేతుమాధవన్ సినిమాకి విజేత అని పేరు పెట్టాడు. 2 రాష్ట్రాల్లో ఒకేసారి విడుదలైన విజేత బాక్సాఫీసుల దగ్గర ఏమాత్రం విజయం సాధించలేకపోయింది. హాస్పిటల్ బెడ్ మీద చిక్కి పీలగా పడుకున్న కోకిల ఆ వార్తని రమణకుమారి ద్వారా విన్నప్పుడు ఏమాత్రం షాక్ అవ్వలేదు. మన అదృష్టం బాగోలేదు అని రమణకుమారి అంటే కోకిల నవ్వేస్తూ నేను అదృష్టాన్ని జాతకాల్ని ఏమాత్రం నమ్మను రమణ అనేసింది తేలిగ్గా. దేవదాసు వచ్చాడు. 2 రోజులలో డిశ్చార్జ్ చేస్తారట అన్నాడు. అలాగే దేవదాస్, మన ఇంట్లో సామానులు ఫర్నిచర్ అమ్మేసి ఆ ఇంటి అద్దె కట్టేసి చిన్న ఇల్లు చూడు, కనీసం అక్కడైనా మనశ్శాంతి లభిస్తుందేమో అని ఆమె తేలిగ్గా అంటుంటే నిశ్చేష్టుడై చూడ్డం తప్ప ఇంకేం చెప్పలేకపోయాడు. ఫలని కథ నాకు చాలా నచ్చింది దేవదాస్. దాన్ని సేతుమాధవన్ కొన్నాడు. ఇలాంటి కథలు తీసే ఆడవని నాకు తెలుసు. కథేంటో తెలుసా అంది కోకిల. ఇప్పుడొద్దు, మీరు కాసేపు పడుకోండి, మేం బయటికెళ్తాం అన్నాడు. కోకిలకి కోపం వచ్చింది. నా మాటలు విసుగ్గా ఉన్నాయా అంది. అది కాదు అని అన్నాడు దేవదాస్. కథ విను. ఒక కవి వెన్నెల రాత్రులు సముద్రపొడ్డుకొచ్చి ఆసువుగా కావ్యాన్ని గానం చేస్తుంటే తెల్లగా పొంగుతూ లేచిపడే కెరటాల్లోంచి ఒక నర్తకి తెల్లటి వస్త్రాలతో దర్శనమిచ్చి అతని ముందు నృత్యం చేస్తూ ఉంటుంది. ఆమెని అందుకోవాలని ప్రతి రాత్రి ప్రయత్నించి ఆఖరి రాత్రి చనిపోతాడు. ఆ నర్తకి ఎవరో కాదు, అతని తల్లి. అతను భోగం దాని కొడుకు. ఆమె అతని కంటే పిల్లల్లా కనిపిస్తూ అలంకరించుకుంటూ నిత్యం అతనికి దర్శనమిచ్చేటప్పుడు. అలాంటి సైకాలజికల్ సబ్జెక్ట్స్ మన ప్రేక్షకులు ఆదరిస్తారా చెప్పు? తల్లిని ప్రేమించడం ఏమిటి హతవిధి అంటారు తప్ప ఆ కవి ఇమేజినేషన్ ఎవరికి కావాలి? అవి అర్థం చేసుకునేది ఎంతమంది? కోకిల తెగ మాట్లాడుతోంది. డాక్టర్ వచ్చాడు. అమ్మయ్య అనుకొని రమణకుమారితో బయటికి నడిచాడు దేవదాస్. కోకిల స్థితి చాలా హీనంగా ఉంది. ఏడుస్తుంది రమణకుమారి. కోకిలతో పాటే ఉంటూ ఆమె క్షేమమే తన క్షేమంగా భావిస్తూ రోధిస్తున్న అనాథ యువతిని చూస్తూ ఉంటే దేవదాస్కి చాలా జాలేసింది. ప్లీజ్ ఏడవకండి అని ఆమె భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాడు. ఈ కథకు కొనసాగింపుగా మరొక ఎపిసోడ్ ఉంటుందండి. ఈ కథ కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.